హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మాటర్నా వ్లాగ్స్. ముందుగా ఈ వీడియో అయితే స్ట్రైట్గా వస్తుందండి. నేను ఈ వీడియో షార్ట్ పెడదాం అనుకుని స్ట్రైట్గా వీడియో అయితే తీసాను. కానీ ఎంత వీడియో కట్ చేసినా సరే చాలా లాంగ్ అయితే వీడియో వచ్చేస్తుంది. ఇంక షార్ట్ పెడితే మీకు చెప్పవలసిన ముఖ్యమైన విషయాలన్నీ కూడా చెప్పడానికి అవ్వదు కదా, అన్నీ డీటెయిల్గా చెప్పాలి కదా అని చెప్పి మళ్ళీ ఫుల్ వీడియో పెట్టేస్తున్నాను. కొంచెం అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేయండి. ఇంకా పెళ్లి తర్వాత ఇంకా మాకేమేం పద్ధతులు ఉంటాయి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో పూర్తిగా చూసేయండి. వరుసగా మన ఛానల్లో మా మరిది పెళ్లి వీడియోలు ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తున్నాను కదా, ఇదే చివరి వీడియో అండి. అంటే ఇంకా మూడోసారి కొత్త దంపతులు ఇద్దరు కూడా వైజాగ్ మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే అడుగు పెడుతున్నారు. ఫస్ట్ టైం అంటే పెళ్ళప్పుడు కూడా మా ఇంట్లో అంటే మా అత్తగారి ఇంట్లోనే అమ్మాయి దాటింది. అలాగే సెకండ్ టైం కూడా మా ఇంటికే వచ్చిందండి. ఇప్పుడు థర్డ్ టైం వచ్చేసి ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి అయితే అడుగు పెడుతుంది అనమాట. ఈ విధంగా పెళ్ళైన దగ్గర నుంచి మొదటి 3 సార్లు కూడా పెళ్లిలో వేసిన పసుపు బొత్తులు ఉన్నాయి కదా, వాటితో కర్పూరం దండలతో అలాగే ఈ బెల్లం పసుపు బుట్టతో గడప అయితే దాటుతారండి. ఇంకా ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వస్తున్నారు కాబట్టి ఇంకా గడప అయితే దాటారు ఇద్దరు భార్యాభర్తలు. ఆ తర్వాత మూడోసారి వచ్చినప్పుడు పెళ్లి కూతురు పనులు చేస్తుందండి. అత్తగారింట్లో ఫస్ట్ టైం పని అయితే స్టార్ట్ చేస్తుంది. ముందుగా రాగి బిందెతో వాటర్ అయితే ఒక మూల దించుతారనమాట. అమ్మాయి బిందెతో నీళ్లు తీసుకొచ్చి ఒక దగ్గర పెడుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాలు అయితే పొంగిస్తారండి. మా పద్ధతుల ప్రకారం ఈ విధంగా పనులు అయితే స్టార్ట్ చేస్తారు. తర్వాత మజ్జిగ ఉంటుంది కదా, ఆ చల్లకామతో ఆ మజ్జిగనైతే చిలికిస్తారు. అలాగే పాలు పొంగిన తర్వాత ఇంకా అమ్మాయి అత్తగారింటికి వచ్చినప్పుడు కొంచెం మంది చుట్టాలను పిలుచుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం అలా ఏదైనా స్వీట్ చేసిస్తారు. లేదంటే ఆ పాలు పంచదార వేసి పాలు కానీ అలా వచ్చిన చుట్టాలకైతే ఇస్తారండి. అలాగే అమ్మాయి మజ్జిగ చిలికిన గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెనైతే తోమిస్తారు. తర్వాత వచ్చిన చుట్టాలందరికీ ఇంకా పరిచయం చేస్తూ అమ్మాయి చేతితో ఆ స్వీట్ అయితే ఇంకా వచ్చిన చుట్టాలందరికీ కూడా ఇప్పిస్తారు. ఈ విధంగా కొత్త పెళ్లి కూతురు అత్తగారి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఇదే రోజు అంటే మూడోసారి వచ్చిన రోజు వాళ్ళ పెళ్ళై 16వ రోజు అనమాట. ఇంక ఈ రోజు 16 రోజులు పండుగ చెయ్యాలి కదా అంటే పెళ్లి టైంలో పసుపు తాడుతోనే ఈ మంగళసూత్రాలను అయితే కట్టిస్తారు కాబట్టి ఇంక ఇవాళ ఎలాగా 16వ రోజు మంచి రోజు కాబట్టి ఇంకా ఆ పసుపు తాడు తీసుకుని ఆ బంగారపు తాడులో ఆ మంగళసూత్రాలను అయితే గుచ్చుతున్నారండి. ఊర్లో అయితే ఎవరైనా పెద్ద ముత్తైదువు అయితే చేస్తారండి. ఇంకా వైజాగ్లో మరి మా వాళ్ళు అయితే మా చిన్నత్తయ్య కానీ పెద్దవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నా వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి, మన పద్ధతులు వేరుగా ఉంటాయి కాబట్టి ఇంకా మా చిన్నత్తయ్యే ఈ పసుపు తాడు ఉంటుంది కదా, తాళి కట్టినప్పుడు పసుపు తాడు దాన్ని చిన్నది కట్ చేసి పేని దానికి మంగళసూత్రాలు, నల్ల పూసలు, అలాగే పగడం, అలాగే మధ్యలో కోనుపూస ఇవన్నీ వేసి బంగారపు మంగళసూత్రం తాడు ఉంటుంది కదా దానికైతే కట్టారు. ఇంకా అబ్బాయి చేత ఆ బంగారు ఆ గోల్డ్ మంగళసూత్రాన్ని కూడా అమ్మాయి మెడలో అయితే వేయించేసి బొట్టు అయితే పెట్టించారు. ఇంకా ఆ తర్వాత అదే రోజు సాయంత్రం మాకేంటంటే పెళ్ళైనా లేదన్నా ఏదైనా గృహప్రవేశం అయినా లేదా ఎక్కడికైనా తిరుపతి వెళ్ళొచ్చినా మా ఊరు సైడ్ ఏంటంటే మూలదేవుడు అని చెప్పి ఆదివారం కానీ లక్షవారం కానీ ఆ మూలదేవుడు పూజ అయితే చేసుకుంటామండి. మూలదేవుడు అంటే ఏ దేవుడిని పూజిస్తామంటే సముద్రపు బొమ్మలు అని చెప్పి 2 చెక్క బొమ్మలు ఉంటాయండి. వాటికి పసుపు రాసిన చిన్న క్లాత్లు అయితే కడతారు. అలాగే ఒక పేట మీద బియ్యం వేసి ఆ సముద్రపు బొమ్మలు పెట్టి అలాగే కొబ్బరికాయకి కానీ లేదా మంచి గుమ్మడికాయకి కానీ బొట్లు పెట్టి ఆ బియ్యం మీద పెట్టి ఈ విధంగా మూలదేవుడు పూజ అయితే చేసుకుంటామండి. ఈ మూలదేవుడు అంటే చాలా స్పెషల్ ఉందండి. ఏ దేవుడికైనా సరే మనం నాన్ వెజ్ పెట్టం కానీ ఈ మూలదేవుడికి ఏంటంటే మటన్ కర్రీ వండి పెట్టాలి. అలాగే గారెలు, బూరెలు, అప్పాలు, పాలకాలు, పరవ అన్నం, అలాగే రైసు, పప్పు, చారు, పానకం ఇవన్నీ పెట్టాలి. దాంతోపాటుగా ఈ స్పెషల్ డ్రింక్ కూడా పెట్టాలి. ఏంటి స్పెషల్ డ్రింక్ అనుకుంటున్నారా? తాటికళ్ళండి. ఈ మూలదేవుడి పూజలో ముఖ్యంగా ఈ తాటికళ్ళు అయితే పెట్టాలి నైవేద్యం కింద. కంపల్సరీ ఈ మూలదేవుడు పూజ చేసుకుంటున్నారంటే ఆ రోజు తాటికళ్ళు ఉండాల్సిందే. ఇలా గ్లాస్లో వేసి తాటికళ్ళు అయితే పెడుతున్నాను. అలాగే ఇంకా వీటికి ఏం కావాలంటే కంది చెట్టు ఉంటుంది కదండి, కంది చెట్టు పుల్లలు తెచ్చి వాటికి ఇలా కాగడాల కింద రెడీ చేసుకోవాలన్నమాట. ఒక బియ్యంలో ఆ కాగడాలు గుచ్చి పెట్టాలి. 2 కాగడాలను అయితే రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఏ ఫంక్షన్ చేసుకున్నా ఏం చేసుకున్నా
చేసుకున్న కంపల్సరీ ఇలా మూలదేవుడి పూజ అయితే చేసుకోవాలి. చాలామంది కొబ్బరికాయ పెడుతూ ఉంటారు, లేదంటే కొబ్బరికాయ ప్లేస్లో మంచి గుమ్మడికాయ పెడితే కనుక ఆ మంచి గుమ్మడికాయ మన ఇంట్లోనే కూర వండి బయట ఎవరికి ఇవ్వకుండా మన ఇంటికి వచ్చి వాళ్ళకి పెట్టేటట్టుగా తర్వాత పూజ అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కూర అయితే వండి పెట్టాలండి. ఇంకా అందరూ గుమ్మడికాయ ఎందుకులే అనుకుంటే కొబ్బరికాయ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెళ్ళైన కొత్త దంపతులు ఆ ఇంట్లో ఇంకా అన్నదమ్ములు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ ఆ బియ్యంలో వేసి ఆ మూలదేవుడికి దండం పెట్టుకుంటారు. తర్వాత ఆ కాయిన్స్ పళ్ళు వాళ్ళకి అంటే చేపల వాళ్ళకి అయితే ఇవ్వాలి అని అంటారండి. అలాగే మూలదేవుడికి ముఖ్యంగా సాంబ్రాణి ధూపం కూడా వేసుకుని ఈ విధంగా కొత్తగా పెళ్ళైన దంపతులు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ పూజ అయితే చేసుకుంటారు. ఇది లక్షవారం కానీ ఆదివారం కానీ చేసుకోవాల్సిన పూజ అండి. తర్వాత ఆ మూలదేవుడు ఆకుని మనకి తెలిసిన ఎవరో ఒకరిని ఆ మూలను కూర్చోబెట్టి వాళ్ళని ఆకు తినమని అయితే చెప్తారు. ఈ మూలదేవుడు కూడా అందరికీ ఆనవాయి అయితే ఉండదండి. ఆనవాయి లేని వాళ్ళు ఈ మూలదేవుడు పూజ అయితే చూడకూడదు అని అంటారు. ఆనవాయి ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే ఈ మూలదేవుడు పూజ అయితే చేసుకోవాలి. ఈ విధంగా పెళ్ళైన తర్వాత మాకు ఉన్న కొన్ని ఆచారాలను అయితే నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.